50వ శ్లోకాలో యాక్చువల్గా జ్ఞాన యోగం పట్టి చెప్పుకొచ్చినారు. 49లోనే జ్ఞాన యోగాన్ని చెప్పబోయేను. 80వ శ్లోకాలో ఆ ప్రతిజ్ఞ చేశారు. ఆ నిధిధ్యాసనం పற்றி ఈ 51, 52, 53 மூணு ஸ்லோகாலோ முக்கியமான ஸ்லோகாலு அதில் நிதித்தியாசனம். அதாவது ஏன் நிதித்தியாசனம் మన మూడు నిధిధ్యాసనం చెప్పినాము. బ్రహ్మ రూప అభ్యాస నిధిధ్యాసనం. బ్రహ్మానియేని రూపంగా ఎంచుకుని నేను బ్రహ్మం అహం బ్రహ్మాస్మి కొద్ది అన్నినే ఈ ఉలహ అన్నినే మిథ్య నేను జీవం లేదు నేను వచ్చి బ్రహ్మన్ అట అనేసి థింక్స్ చేసేది. కొద్ది అన్నినే మిథ్య అనాత్మ అన్నినేని మిథ్య ఇది మట్టునే సత్యం బ్రహ్మ మట్టునే సత్యం అనేదాన్ని దాన్ని తిరిగి ఆ ఎన్నాన్ని ఎత్తుకొచ్చేది వచ్చి బ్రహ్మ రూపాభ్యాస నిధిధ్యాసనం. ఆనకేసు సమాధి రూప అభ్యాసం. ఆ సమాధి అనేప్పటికి మన వచ్చి ఏ విధ థాట్ని ఎత్తు రాకుండా ఆ యోగ సమాధిని చెప్పేమే ఆ యోగాల్లో అதாவது ఆసనం ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి అట అనేసి ఆ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన ఆ సమాధి అதாவது 6வது అధ్యాయాల్లో తనిఖ అதாவது మన విపర్యయాన్ని పోకేదానికి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ఆ ప్రచన పళక్క దోషాలో సబ్ కాన్షియస్ మైండ్ లోండి వచ్చే ప్రచనలాని నీకేదానికి మన వచ్చి తనిగా అదిని తిరిగి కొంచెం గెల్లు తనిగా కుండి మన దానికోసం ధ్యానం చేసేది. అదావదు ఈ బ్రహ్మ రూపాభ్యాస నిధిధ్యాసనం వచ్చి 24 గంటల సేపుని చెయ్యచ్చు. మన ఈ బ్రహ్మరూప అధ్యాసం వచ్చి 24 గంటల సేవం చేయొచ్చు. ఆ అవేర్నెస్ లో ఉంటే సాను మన తిరిగి ఆ అవేర్నెస్ ఆ గమనాన్ని బ్రహ్మరూపాన్ని మన గమనాన్ని ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో అప్పుడు ఆ గమనాన్ని ఎత్తుపోతే సాను. కాబట్టి ఈ దీనిలో సమాధి రూప నిధిధ్యాసనాలో దాని వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక తాములో తనిగా ఒక టైం ఒదిక్కి తనిగా కుండి చేయాల్సిన నిధిధ్యాసనం. ఇంకొక నిధిధ్యాసనం ఏం చూసాము, శ్రవణ రూపంగా ఉండేది. ఈ విశుద్ధయ బుద్ధ్య అని చూసేప్పుడు ఆ శ్రవణ మననాన్ని చెప్పినాము. శ్రవణని మొదట శ్రవణం చేసేప్పుడు ఆ జ్ఞానం అజ్ఞానం పోతుంది, జ్ఞానం మనకు అవుతుంది. ఆనగా తిరిగి అదే దీన్ని మన శ్రవణం చేసేప్పుడు తిరిగి దాన్ని వినేప్పుడు మన వచ్చి ఆ శ్రవణనేని నిధిధ్యాసనంగా చెయ్యచ్చు. ఆ శ్రవణ రూప అభ్యాస నిధిధ్యాసనం అది కూడా మన నిధిధ్యాసనంగా శ్రవణాన్ని కూడా మన నిధిధ్యాసనంగా చెయ్యచ్చు అనే దాన్ని చూసాము. ఇక్కడ వచ్చి సమాధి రూప అభ్యాస నిధిధ్యాసననే ఈ ముఖ్యంగా ఈ 3 శ్లోకాల్లో చెప్పిండారు. ఆ బుద్ధ్యా విశుద్ధయా యుక్త అనేప్పటికి ఆ శ్రవణం అనేదాన్ని చెప్పినారు. దాని వెనక ఉండేది పూర్వనేని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అనేది మన పురించుకోలే. దానిలో ఏం చెప్పినారు, ధృత్య బుద్ధ్యా విశుద్ధయా యుక్త అనేప్పటికి ఆ మనస్సుని అంతஅளவுக்கு శుద్ధంగా పెట్టు. నీ బుద్ధిని ఆత్మ నేనే అనే దాన్ని క్లియర్ ఆ మాయైనుடைய అన్ని విధమైన అలుక్లాని నీకి మనస్సుని శుద్ధంగా పెట్టుకుని ఆ నాలెడ్జ్ తో ఆత్మ జ్ఞానంతో అన్ని అలుక్లాని నీకి శుద్ధంగా ఉండే మనస్సుతో ధృత్య ఆత్మానం నియమ్యచ. ధృత్య అంటే ఉరుదిగా సీర్గా దాన్ని వచ్చి ఆ డిసిప్లిన్ ఎత్తుకొచ్చుకుని నెరిపడుతి ఆత్మానం నియమ్యచ అనేప్పటికి ఆత్మానం అంటే ఈ ఒళ్ళుని మనసుని ఇన్స్ట్రుమెంట్స్ గా ఉండే కరివిగా మనకు దేవుడిచ్చిన ఆ విషయాల్ని అన్నిని బాగా క్లియర్ గా ఒழுங்குபடுத்தி నెరిపడుతి మనకేం చెయ్యాలి, శబ్దాదీన్ విషయాన్ త్యక్వా. శబ్దాదీన్ విషయాన్ అంటే ఈ విషయ నుకర్చులు ఉలగ విషయాల్ని అన్ని నేని శబ్దం మొదలిగా అన్ని విషయాల్ని శబ్దం గంధం రసం
అంటే సింత ఉందిగా రూపం రసం అనేది ఆ అన్నిని జ్ఞానేంద్రియాల మూలంగా మనకు తగులే అన్ని విషయాల్ని తెక్వా ఉడిసి అనేప్పటికీ ఆ உடிசி தேவையான பொருள் உடல் பராமரிச்சுண்டு ஏன் தேவையானగా ఉందో దానికిన్నాని అధికంగా ఉండే ఏముందో అన్నినేని తొరందిరావల దాన్ని అన్ని తవిర్చి అట్ట తవిరితేది మన పురించి తవిర్తాల అది వచ్చి దాన్ని వచ్చి మన ఆ కంట్రు మన వసాలో ఎప్పుడు పెట్టుకుంది వెళ్ళవునంటే మన அறிவு పూర్వంగా క్లియర్ మన పురించుకుని ఇది ఇంతని శోభన అధ్యాసానించే మనకు దాని దాని వచ్చి ముఖ్యంగా మన ఎంచేమో దీంతో మన 6వ అధ్యాయాలనే చూసింటాము సనే సనే ఉపరమే తటాని సింతాని మీద కొంచెం కొంచెం గాని దాని ఇంతని మన వసానికి ఎత్తు రావల అనేసి 6వ అధ్యాయాల మన ఏற்கனவே చూసిన విషయాలే ఇది పూరానేని ఎట్ట మన ధ్యానం చెయ్యాలి అనేప్పటికి ఈ విషయాలని అన్నినేని మన కొంచెం కొంచెంగా మన కంట్రోల్కి ఎత్తుకురావల సంకల్పాన్ ప్రభావాన్ కామాన్ 6వ అధ్యాయంలో 24, 25 సంకల్పాన్ ప్రభావాన్ కామాన్ త్యక్వా సర్వాన్ అశేషతః మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః సనే సనే ఉపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా అదే ధృతి అభివృద్ధితో అటాన్స్ అవుతుంది ఆత్మ సంస్థం మనఃకృత్వ న కించితవి చింతయేత్ కొంచెం కొంచెం గాని దాని మన కంట్రోల్ అదాவது ఆ அறிவு అనేది ఆహారాలు ఈ జ్ఞానేంద్రియాల మూలంగా మనసుకు ఈ ఆహారం అనేది వస్తుంది ఆ ఆహారాలని మనం ఏం చేయాలి నెరిపడుతుకునే రావాలి మంచి విషయాలుగా నాన్ బైండింగ్ విషయాలుగా ఉందా అనే దాన్ని అవేర్నెస్ ఎత్తుకొచ్చుకోలే అది ఇంత మన చూసి దానికి தேவையான దీన్ని మట్టు మన చేసేట పెట్టుకోలే అనేది ఇంత చూసాము మనకు அடுத்து వచ్చి రాగద్వేషం యుధస్యచ అంటే మన ఈ ఉడల్ని పరామర్చేది కావలసిన విరుపు వెరుపులాని మట్టు పెట్టుకుని కొదం అన్నిని నీకి యుధస్య అంటే అన్నిని ఉడిసి త్యక్వా అనే అర్థనే లేకపోతే నాశయతి అన్నిని అழிచి అనే అర్థాన్ని కూడా ఎత్తుకోవచ్చు సరే ఇట్ట ఇది ఇంతాని ఈ డిసిప్లిన్ తాని ఈ శ్లోకాల 51లో చూసాము ఇది అన్ని ఎట్టా వెళ్ళవుతుంది అంటే ఆత్మలోనే ఆత్మ తృప్తి అవేదాని నుంచి వాడి నుంచి ముడించుతుంది ఆ జ్ఞానం వండుకు కొంచెం కొంచెంగా వండు పురించుకునే వచ్చేదాని నుంచి ఆ మనస్సు పక్వం అవ్వుకునే వచ్చేదాని నుంచి వాడికి ఈ విరుపు అనేది ఒక మ్యాటర్ గానే తెలిసేది లేదు ఆ విరుపు ఉండనే చేస్తున్నాడు కాబట్టి ఆ విరుపు వాడిని బైండ్ చేయదు వాడిని ఏ కారణం కొండుని బంధపడుతకుండా ఉంటుంది దాని మన పురించుకోలే అంటే వచ్చి అహంకార ప్రధానంగా ఉండే మనస్సుని సాక్షి ప్రధానంగా ఎత్తుపోయేండు దీని మూలంగా ఈ మెడిటేషన్ ఈ నిధిధ్యాసనం మూలంగా మనసుని ఎట్టా ఎత్తుపోయేండు అహంకార ప్రధానంగా ఉండే మనస్సుని సాక్షి ప్రధానంగా ఎత్తుపోయేండు అట్ట ఎత్తుపొంగ ఏమవుతుంది సాక్షిగానే ఉండుగుని నే ఆత్మగా ఉండుగుని అన్నిని గమనించుతా ఉండాను గమనించేప్పుడు మన నుంచి ఏం చేసింది వెళ్ళవును ఏది మంచిది ఏది ధర్మంగా ఉంది ఏది కావాలా ఏది కావాల్సింది లేదు ఏది మనని బంధపడుతుంది ఏది బంధపడతలేదు అన్ని నేను వివేకంతో పురించుకుంది వెళ్ళవుతుంది ఆ వివేకంతో పురించుకునేప్పుడు ఏది కావాలనో దాన్ని పురించి దాని మట్టు పెట్టుకుని కొదవని నీకింది వెళ్ళవుతుంది అதாவது మన పురించి నీకపోతే ఆ మనసులో ఆ ఆశలు ఉన్నదాన్ని మన నీకినా ఉంటే ఏం ప్రచన ఉను మిథ్యాచారంగా వండు అవసరం తిరిగి దాని మనసులో ఎంచును బయట ఉడితే కూడా మనసులో ఎంచుతా ఉన్ను ఆ మనసులో అట్ట ఎంచుతా ఉంటే మనసులో ఆ வருத்தம் వచ్చును తిరిగి దాని పట్టియ పులంబళ్ళాట మారింత ఒక ఆవలు అన్ని నేని వచ్చును ఎదుర్పార్పులు అన్నినే వచ్చును కాబట్టి వీందు అన్నిని పురించి వండు చేసిన దాని నుంచి నల్ల వండుకు ఏ విధ పులంబలో ఒక నెగటివ్ ఫీలింగో ఎదినో లేకుండా ఉంది దాని ఇక్కడ మన ఈ 51వ శ్లోకాలు చూసాము
அடுத்து దీనియుடைய కంటిన్యూయేషన్ ఇంకా శ్లోకం ముడించలా 53వ శ్లోకాల్లో బ్రహ్మ భూయాయ కల్పతే అని ఆ వార్త మూలంగానే ఈ శ్లోకం ఫుల్ అనేది ముడించుతుంది. సుతాడి 52వ శ్లోకం వివిక్త సేవీ లగ్వాసే యతవాకాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః వివిక్త సేవీ లగ్వాసే యతవాకాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్త సేవీ లగ్వాసి యథ వాక్ కాయ మానసః ధ్యాన యోగ పరః నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఈ వివిక్త సేవి అనేది ఏற்கனவே మనం చూసిందాము. తనిమ్మెగా ఉండేది, అదావదు మన అమానిత్వం అదమిత్వం ఇదింతా చూసామేగా 13వ అధ్యాయాల్లో వరుసగా వాల్యూస్ ని బట్టి చూసాము. దానిలో ఈ వివిక్త సేవి అనేది కూడా మనం చూసాము. వివిక్త దేశ సేవిత్వం అనేదాన్ని 13వ అధ్యాయం 10వ శ్లోకాల్లో చూసాము. అదే మరి 6వ అధ్యాయాల్లో కూడా మన ఈ ఏకాకి అనేదిలో ఏకాకి యతసిత్తాత్మ అనేసి 6వ అధ్యాయంలో కూడా చూసాము. తనిగా ఉండేది, దేనికి తనిగా ఉండేదాన్ని ఇంత ప్రిఫర్ చేసేరు అంటే మన వచ్చి మనసుని మనని ఫేస్ చేసే అలవుగా మనకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మనోబలం ఉండాలి. వచ్చి నన్ను మరిసి ఉండేదానికి నేనేం చేసాను, ఏదన్నా ఒకటిని నాతో కూడా పెట్టుకునే ఉండాలి. వాళ్ళ ఏదైనా సీడీ వినేది, ఏదైనా మొబైల్లో చూసేది, లేకపోతే కొంచెం గుర్తు మాట్లాడుతా ఉండేది, లేకపోతే ఏదైనా ఒక సీరియల్ వేసి టీవీ చూస్తా ఉండేది. ఇట్లా మనని మరిసేందుకోసం ఏదైనా ఒకటిని డిపెండ్ చేసే మనసుని పెట్టుకుంటున్నాము. ఆ మనసుని మన ఫేస్ చేసేదానికి మన నుంచి వెళ్ళ ఉంటుంది. ఇది ఉండకూడదు. అది వచ్చి కొంచెం కొంచెంగా మారాలంటే ఈ తనిమైలో ఉండి పలకాల. తనిమైలో ఉన్నప్పుడు ఏదో ఒక సీడీ వేసుకునో మొబైల్ చూసుకుంటా అది లేదు. తనిమై అనేది అది కూడా ఉండకూడదు. ఏ విధమైన డిపెండెన్సీని లేకుండా తనిగా నా మనసుని నా నుంచి చూసిందుకు వెళ్ళవాలి. అదే ఈ వివిక్త సేవి అనేదేనిயுடைய மெயின் பார்ட். அதாவது నే వచ్చి అహంకార ప్రధానంగా ఉండకుండా నే వచ్చి సాక్షి ప్రధానంగా నేను నన్ను మార్చుకుందు. ఇది కండిపుగా నాకు ఉండాలి. నేను వయస్సు అవంగా నే వచ్చి నాతో ఒక్కరు మాట్లాడేందుకు రెడీగా ఉండరు, నాతో నేను చెప్పేదాన్ని వినేందుకు మనుషులు ఉండరు. అట్టంతా ఉండేప్పుడు మనం వచ్చి నేనే నాతో నేను ఉండేందుకు నాకు முடிஞ்சால ఆత్మనస్తు కామాయే, అదాదు సరే ఆత్మన్యేవ ఆత్మనా తుష్టక నేను నాకు రోగనే సంతోషాన్ని అనుభవించింది వెళ్ళవాల. అదే మరి నైట్ నిద్ర రాకుండా ఒద్దగెల్లు ఉండపడుకుని నేను వచ్చి ఏదైనా నేను నా మనసుతోనే ఉండి అవ్వాలి. నేను ఎక్కడి పోయినాలు ఏ మనుషులు లేకపోతున్నాలు నాతో కూడా నేను ఉండిందుకు నేను వచ్చి వేరే ఏ మొబైల్లో ఎదిన్ని లేకుండా నానే నన్ను చూసుకుందుకు వెళ్ళవాలంటే ఇదింతా ఉండాలి. అదే మరి ఏదో ఒక ప్రచన వచ్చింది, హాస్పిటల్లో ఉండాము అంటున్నాను, ఐసీయూలో ఉండాము, లేకపోతే హాస్పిటల్లో ఉండామంటే ఆ రూమ్ లో తనిగా మనం ఉన్నప్పుడు తిరిగి మననియే చూసుకుందుకు మన దీని అదావదు మనసుని బాగా నిర్మలంగా పెట్టుకుంటేనే మనం వచ్చి నల్లో సంతోషాన్ని ఆనందాన్ని ఆత్మలోనే ఆనందాన్ని అనుభవించింది వెళ్ళవును. లేకపోతే వాళ్ళ పూరం తేవలేని ఎన్నాళ్ళు వస్తా ఉన్నది అంటే మన నుంచి దీని తాంగి నిలవదు. ఆ లోన్లీనెస్, ఆ తనిమై మనకు హింసగా భయంకర ఒక కష్టపడితేట్టుగా మనకు ఆ మనసును ఈ వయోధికం అనేదాన్ని ఎంజాయ్ చేయాలి. మనకు
దేవుడు ఇచ్చిన ఒక్కొక్క అதாவது ఈ బాల పర్వం కౌమార పర్వం అన్ని నేని జర వయోధిక పర్వం అన్ని నేని ఒక్కొక్క బ్లెస్సింగ్ ఇறைவனுடைய బ్లెస్సింగ్ ఆశీర్వాదం అటనేప్పటికి ఆ దీనిని మనకు ఎంజాయ్ చేసింది తెలాల తనిమై ఆ దీని మన తనిమైలో ఉండి ఎంజాయ్ చేసేందుకు ఇట్ట మారి విషయాల్ని మన జ్ఞాపకం పెట్టుకోగా దానిలో మన ఉండిద్దుకు మన నుంచి వెళ్ళవుడు ఆ లోన్లీనెస్ మనకు ఆ తనిమై మనని వాటదు మన తిరిగి ఇట్ట మారి విషయాలు ఈ శాస్త్ర విషయాలు ఇట్ట విషయాలు మంచి విషయాల్ని మన యోచించంగా నామ జపం ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా మన నామ జపం లేకపోతే భజనలు ఇట్ట మారి చెప్పచ్చు దాని వెనక ఇంకా మనసు పక్వం అవంగా మనకు రోగా నన్ను చూసుకుందుకు వెళ్ళవాలే అట్ట చూడంగా గమనించగానే సాక్షిగా ఉండంగా నా మనసులో ఉండే ఎన్నాళ్ళు పూరా కొంచెంగా కొరంజిందుకు ఆరంభించును కొరంజితనే మనకు ఈ రాగద్వేషాలు ఉండి మన విడుబడిందుకు వెళ్ళవును మన ఆ మేలాన నిలైకి మన మనసుని ఎత్తుపోయింది వెళ్ళవును దాని నుంచి ఈ వివిక్త సేవి అనేది వచ్చి వద్దే ముఖ్యం ఆ తనిమైలో ఉండి మన పలకాల அடுத்து லகு ஆசின்ட்ட லக்வாசி வச்சு லகு ஆசின்னு அதாவது லகு ஆசின்ட்ட உணவு லகுன்ட்ட மிதமான உணவு நிந்த తినకూడదు కొంచెంగా తినాల దేనిచి లఘు ఆసి అనేది లఘు ఆసి అంటే ఉణవుని కురచి తినాల అதாவது ముద్దే తినకుండానే విరదంగా ఉండి ఒళ్ళుని శర్మ చేసుకోకూడదు అదే టయాలో నింద తింటనాలు మనకు నిద్ర అన్ని వచ్చును దానిచ్చి ఆ మిదమాన మన మోడరేషన్ అటాన్ని చెప్పినాము ఆరాధ అధ్యాయాలనే దింతా చూసిండాము మిదమాన ఉణవు అన్నిలోని ఆ మోడరేషన్ పోదుమాన அளவு మనకు ఎంత ఒళ్ళుని పరామరించింది ఎంత ఉణవు కావాలో అది మట్టుం తినేందుకు వెళ్ళవాళ్ళ రుచి కోసమో లేకపోతే మన అది దీనిగా రుచి కోసం నింద తినేది లేకపోతే మన మోక్షానికి అడంజిపోయేమో అనే వద్దేవో ఆర్వ కోళారులో నేను ఫుల్ విరదం ఉండేది అట్ట ఇది ఇంత అని కంటిన్యూస్ గా విరదం ఉండేది అది ఉండకూడదు మనకి ఏది తపస్సు ఉండాలే విరదం ఉండాలే కాబట్టి ఒళ్ళు ఎంత తాంగును అనే దానిని పురుంజుకుని దాన్ని చేసేందుకు వెళ్ళవాలి అదే ఈ లఘు ఆసి అనేది ఈ మన వివిక్త సేవి దీంతో దేనికోసం చెప్పింటారు అంటే మనసులో వచ్చి ఈ విక్షేపం అంటే వేరే ఎన్నంగల్ నింద వచ్చినాక దానింత నివృత్తి చేసే దానికోసమే వివిక్త సేవి అదావదు మన నిందగూరుతో సేరి ఉండేప్పుడు నింద ఎన్నంగల్ వచ్చిందుకు వాய்ப்புలుంది దాని నుంచి మనం ఏం చేసేమో ఈ తనిమై అనేదాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలాలో అదావదు ఇప్పుడు మన సేరి ఉండప్పటికి కుటుంబంగా ఉన్నాము అందరు సేరి ఉంటే ఒక అరగంట సేపు పిల్లాట బొద్దునే లేవిసి అందరు లేవాక ముందాతి ఆ కొంచెకెళ్ళి ఉండేది లేకపోతే అందరు నిద్రపోయినమనగా నైట్ కొంచెకెళ్ళి మన తనిమైలో ఉండేది అట మారింత ప్రాక్టీస్ చేసిందుకు మొదట ఆరంభించాలి అది వచ్చి మనకు ఈ విక్షేప రజోగుణాన్ని మనకు కొరచును అదే ఈ లఘు ఆసి అనేది మితంగా తినాల అనేది వచ్చి మనకు తమో గుణాన్ని కొరచును నింద తిన్నాముంటే ఈ మన ఎనర్జీ పూరో డైజెషన్ గా యూస్ అవునే తవర ఉణవుని సెరిమానం చేసేందుకు అది ఆ ఎనర్జీ పూరం సకాఫోను అటనేప్పటికి మనకి మనసు థింక్ చెయ్యదు మనసు కాంటంప్లేషన్ మనకు ఈ నిధిధ్యాసనం మూలంగా మనం ఏం చేసేము మననియే మన విచారం చేసేము ఆ విచారానికి దోవయ్యకుండా మనసు ఏం చేస్తున్నా నింద తినిసామంటే నిద్రనే వచ్చును అటనేప్పటికి ఆ తమో గుణాన్ని మార్చింది ఆ లయ వృత్తి లయం అంటే ఆ తూకం అట అని అర్థం
అట్నేని మనసు అట్నే ఒక లయపడుతుంది అనే ఒక బారి ఒద్దే సోర్ந்து పోను నిండా తిన్నాముంటే దాని నుంచి పసిత్తిరు విழித்திரு అటనిసింత చెప్పుతురు ఆ మిதமான ఉణவு పాది కడుపుకే తినాల అనేది దానికోసమే చెప్పారు. ఈ వివిక్త సేవి వచ్చి రజోగుణాన్ని కొరచుతుంది, లఘు వాసి అనేది తమో గుణాన్ని ఎత్తుకుతుంది. ఆ సత్వ గుణాలని మనం ఉండిందుకు ఇది ఇంత అని మనసుని సత్వ గుణాల్లో మన పెట్టుకుందుకు ఇది హెల్ప్ చేస్తుంది. సరే, அடுத்தது వచ్చి యథ వాక్ కాయ మానసక. వాక్ అంటే మనకు తెలుసును మాట, కాయ అంటే ఉడల్, మానసక అంటే మనసు. మనసు వాక్ మన మాట్లాడేది పేச்சு. అనగా పేச்சு అనేప్పటికి అన్ని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని కూడా మన ఎత్తుకోవచ్చు. అన్నినేని యతహ అంటే దాని అన్నిని మన వశాలు పెట్టుకునేది, మన కట్టుపాట్ల మన వశాలు. అదావదు మన వచ్చి ఆ నిధిధ్యాసనానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదావదు ఆ సూழ்நிலைని ఏర్పడతాల. మన మనసు అన్నిని మన కట్టుపాటులో పెట్టుకుంటేనే మనకు ఆ నిధిధ్యాసనం అనేది అక్కడ మనసులో ఆ నిధిధ్యాసనం అనేది ఆ ప్రాసెస్ అనేది అక్కడ నడుస్తుంది. ఆ ధ్యానం అనేది వచ్చేదానికి ముందాతి ఆ ధ్యానం మనసులో రావాలే అంటే దానికి తగ్గట్టు ఆ మనసు అంత அளவுக்கு క్లియరా ఉండాలి. దానికి ఈ మనసు ఈ వాక్ మన మాట్లాడేది మితంగా ఉండాలి. ఒళ్ళుతో మన చేసే చెయ్యల్ని కొంచెం కొంచెం గాని వయస్సు అవంగా దాని కొంచెం కమ్మి చేసుకునే వచ్చి రావాల. ఏ చెయ్యాలనో దాని మట్టు చేసి మన ఒదింగిందుకు తెలాల. స్వామి దాన్ని చెప్పినారు, ఏమి సచ్చేదాకా సావిని ఇయ్యను అట అనేసి. అదావదు దాని తమిళ్లో నాకు ఇవాళ టక్కున గేఫ్రాలా సావియై విడేన్ అట అనేసి చెప్పినారు. మొదటి క్లాస్ నాకు గేఫ్రాలా ఇవాళ. సచ్చేదాకా ఆవియై విట్టాలం సావియై విడేన్ అట అనేసి బీంచిని తన చేతనే పెట్టుకోవడంట. అట్ట లేకుండా అన్ని వాడొచ్చి అన్నిని కొంచెం కొంచెం గాని అన్ని కొరచుకునేని వాళ్ళుடைய செயல்பாட்டுல అన్నిని కొరచుకునే రావలే అనేదాన్ని ఇక్కడ ఆ సూழ்நிலைని డెవలప్ చేసుకోలే. ఆ సత్వగుణం వచ్చేట్టుగా ఉండే సూழ்நிலைని డెవలప్ చేసుకోలే అనేది ఇక్కడ చెప్పారు ఈ వార్త మూలంగా. యతః వాక్ కాయ మానసక అనే దాని మూలంగా. సరే, அடுத்தது వచ్చి ధ్యాన యోగ పరహ. ధ్యాన యోగ పరహ అంటే ధ్యానం అనేది వచ్చి ఈ ఆత్మావినుடைய ఉண்மை ఇయల్బు ఏమి దాని పற்றி సింధించేది. ఇక్కడ నిధిధ్యాసనాలో సమాధి యోగం, అదావదు యోగ సాధనలు పతంజలి యోగ సాధనలో సమాధిలో వచ్చి దేవుడి సగుణ బ్రహ్మాన్ని ఆ ఈశ్వరుణ్ణి వచ్చి ధ్యానం చేతులు. కాబట్టి మనకు ఇక్కడ నిధిధ్యాసనాలో సగుణాన్ని ఎత్తేది లేదు. ఆ నిర్గుణ బ్రహ్మం ఆ ఆత్మాని పట్టియ చిందనయే ఇక్కడ ధ్యానం. ఆత్మ చిందనే ఆత్మ జ్ఞానం అంటే ఏమి అనేసి మన శ్రవణం వినిసాము. ఆ మననం డౌట్స్ లాని దానిలో క్లియర్ ఓరளவுக்கு క్లియర్ చేసిదాము. దాని తిరిగి దానిని ఎంచేది అదే ఇక్కడ ధ్యానం. యోగం అంటే ఏమి దానిలోని నిలచి ఉండేది, దానిలో ఒరుముగపట్టు ఉండేది. ఏమి ఆత్మాని పట్టి ఏమి ఎంచేమో దానిలోనే ఆ జ్ఞానాలో నిలచి ఉండేది అదే యోగం. ధ్యాన యోగ పరహ అంటే అదిలోనేని అదావదు ఇది తవిర వేర ఉలగ ఇదిలో ఉండే வேர்ல்டி ஆக்டிவிட்டிஸ் ఈ உலக நடைமுறையில ஏன் செயல்கள் ఉందో ఆ செயல்లంతా ఉడిసి మన వచ్చి ఆ టయాలో ఇది వచ్చి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అనేదానిచ్చి
ఆ పర్టికులర్ టైంలో నాని మనం వచ్చి కంటిన్యూస్ గా ఆ అరగంట సేపు మన ఎన్నికెళ్ళి అక్కడ దానిలో మెడిటేషన్ ధ్యానం చేసేమో ఆ టయాల పూరానేని ఈ ఆత్మాని పట్టియ సింధనలోనే ఉండేది. దాని వేరే మంత్రం చెప్పేదో జపం చెప్పేదో దల్లోంతా ఈడుపడగంట, வேற கடமையில தெல்லோனி ஈடுபடகண்ட, கடமைன்னு பற்றிய எண்ணாల్లోని ఈடுపడగంట, మనసుని ముழுமைగా ఆత్మలో ఆత్మాన్ని పற்றிய సింధనలోనేని నిలిచిపెట్టేది. దానిచే అక్కడ அடுத்தது నిత్యం అనే వార్తని ఇక్కడ ఇచ్చిದ್ದಾರೆ. నిత్యం అట అనే వార్త మూలంగా కొత్తగా ఏదిని చెయ్యకుండా ఆ ఆత్మలోనేని ఎన్నాన్ని నిలై నిறுతేది అనేదాన్ని చెప్పారు. அடுத்து వైరాగ్యం సం ఉపాశ్రిత. వైరాగ్యం అంటే మనకు తెలుసు మనకు தேவலேని దీనిలోని అదాவது వివేకం మూలంగా మన అన్నిని పిరిచి పురించుకున్నాము. ఆ పిరిచి పురించుకున్న వెనక ఈ అనాత్మ విషయాల్ని అన్నినేని ఏ స్వర్గ దాహ ఈశ్వరన్ దాహనేని ఇరైవణ్ణి అనేదాని ఈశ్వరుడు ఆయనం ఆశை అరుమిన్கள் మన వినిందాము. దీని అన్ని విధాలోని ఆశని లేకుండా పెట్టుకోలే, అదే వైరాగ్యం. వైరాగ్యాన్ని సం ఉపాశ్రిత. సం అంటే బాగా నన్గు అర్థం, ఉపాశ్రిత అంటే బాగా దాన్ని ఫాలో చేసి, వైరాగ్యాన్ని ఫాలో చేసేది వద్దే ముఖ్యం. ఆ వైరాగ్యం లేకపోతే మన నుంచి దాని ముழுமை ఆ మనసు వచ్చి ముழுமைగా ఆ పూర్ణత్వాన్ని అడంజిందు వెళ్ళవదు. అది తిరిగి ఇంకోతర అనాత్మ విషయానికి పోయిందిగా ఆరంభిస్తుంది. దాని నుంచి ఆ వైరాగ్యం అభ్యాసం మూలంగా మన వైరాగ్యాన్ని అక్కడ ఎత్తుకొచ్చుకుంటున్నాము అనేదే ఇక్కడ ముఖ్యం. అదే ఆ విషయాల్ని అన్ని అదాவது తనిమైగా ఉంటుకుని తిరిగి ఆత్మ విషయాన్ని ఎంచాలే. లఘ్వాసి అనేప్పటికీ మితంగా అన్నినేని మోడరేషన్ గా ఉండాలి. అనగా మనవుடைய మాట ఒళ్ళు అనగా మనసు అన్నినేని మన కట్టుపాడులో ఉండాలి. అదాவது ఇది అన్ని కరివిలు, దీనికి నే మాస్టర్ గా ఉంటాను. అది తన దోవలో మనని ఈడ్చిపోకూడదు. దాని వచ్చి మన దోవలకు మన ఎత్తుకొచ్చింది మన నుంచి వెళ్ళవాలి. అది మన సాక్షిగా ఉంటేనే అది మన నుంచి ముడింజును. దానిచ్చి ఆ సాక్షి ప్రధానంగా ఈ మనసుని ఎత్తుకోవలే. దానికి ధ్యాన యోగ పరహ అనేప్పటికి వేరే ఉలగ కడమేలు ఉలగ విషయాలు దెల్లోని మనసుని సెలుతకుండా ఆత్మలోనేని ఆత్మ చింతనలోనేని మనసుని ఒరుముఖపడతపెట్టాలి. ఆ వైరాగ్యంతోని ఆ వైరాగ్యాన్ని మన ములుసుగా దీన్ని కடைపిచ్చేది. నిధిధ్యాసనం చేసేవాడు అట ముழுமைగా దాన్ని తన వశాలో ఎత్తుకొచ్చేయండి అనేదే ఇక్కడ చెప్పారు. அடுத்த 53 అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే. అహంకారం బలం తత్వం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే. అదాவது ఇక్కడ మన ఎది ఉడాలే ఏదిని ఉడాలే ఏற்கனவே దీంతో మన చూసిన విషయాలే తిరివిని దాన్ని లిస్ట్ అవుట్ చేసేరు. అదాவது ఇది సమ్మరీ అనే దానిచి 18వ అధ్యాయం వచ్చి సమ్మరిగా చెప్పేదానిచి ఏమి ధ్యానంగా మనం చేసేప్పుడుకు ఆ సమాధి రూప ధ్యానం చేసేప్పుడుకు ఎట్టా ఉండాలి. 6వ అధ్యాయాల్లో 7వ 13వ అధ్యాయాలు అన్ని చూసిన విషయాలనే తిరిగి ఇక్కడ సమ్మరైజ్ చేసే పేరు. అహంకారం అంటే అనాత్మ అభిమానం. ఈ అనాత్మలో మన అభిమానం పెట్టేది.
ఈ మన ఉడల్ మనసు బుద్ధి దిల్లోచ్చి మన సెన్స్ ఆర్గన్ ఎప్పులన్கள் దిల్లోంతాని మన ఐడెంటిఫికేషన్ చేసుకునేది, మనని ఐక్యపడుతునేది అదే నేను అటాంటిసి నన్ను ఐక్యపడుతునేది అదే అహంకారం. ఈ అహంకారం నుంచి ఏం ప్రశ్న అవుతుంది, నేను దీని కరివిగా ఎంచకుండా అది చేసే అన్ని నేనే చేసేను అనే కర్తాభావాన్ని ఎత్తుకొచ్చుకుని నేను బంధపడుతుంటున్నాను, నన్నే నేను బంధపడుతుంటున్నాను. ఆ బంధపడితే దానిచ్చి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, నేను ప్రచనలో అది ఏం ప్రచనలో మాట ఉంటుందో, ఒళ్ళు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అయ్యో నేనే నేను వద్ద బలహీన విసా నాకు ఈ ప్రచన ఈ వద్దు పోటుంది అనేసిందని నేను ఫీల్ చేసిందిగా ఆరంభించినాను. నా నుంచి ఈ ఒళ్ళు అట్టమారి ప్రచన వచ్చేప్పుడు ఒళ్ళుకి వచ్చే ప్రచన పూరా నాకే అవుతుంది. அடுத்து నేను వద్దే వీక్ విసాను నేను బలహీన విసా. మనసుకు ఏమైనా ప్రచన వచ్చేప్పుడు మనసు దోర్నా తిట్టిసారు లేకపోతే ఏదైనా ప్రచన అవుతుంది, దాన్ని నేను ఎంచుతా ఉండాను అంటే దాని ప్రధానంగా ఎంచేప్పుడు దాని నుంచి వచ్చే ప్రచనలని నేగా ఎంచుకుని అప్పుడు నేను దానిలో ఐడెంటిఫై అవుకుని అక్కడ బంధపడుకుని నేను కష్టపడేను. మనసు కష్టం ఆ బంధం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా నాకు దుఃఖం అనేది వచ్చింది. ఆట తిరిగి ఈ అహంకారా నుంచి కర్త భోక్త అనే భావాలు తానే వచ్చింది. దాన్ని నేను ఉడాలే అనేదాన్ని కడేష్ట పేరు మోట అహంకారం. அடுத்து బలం అంటే పవర్. ఈ పవర్ వచ్చి ఏ పవర్ ని ఇక్కడ చెప్పారంటే ఆశ నుంచి అటాచ్మెంట్ పట్టు నుంచి వచ్చే కామం రాగం దీని నుంచి వచ్చే బలాన్ని, ఆ బలానియే ఉడాలే. నేను ఒళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక బలం ఉండేది, ఆ పవర్ ని ఇక్కడ ఉడామని చెప్పలా. నా ఆశ నుంచి నా పట్టు నుంచి నేను ఒక పవర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక పదవిలో ఉండాను, అప్పుడు వచ్చిన అటాచ్మెంట్ నుంచి ఏం చేసాను, ఆ పదవిలో ఉండే అటాచ్మెంట్ నుంచి దానిలో వచ్చిన పట్టు నుంచి అందరినీ అధికారం చేసాను. ఇది ఇట్ట ఉండాలా అట అనేసి అధికారం చేసాను. ఫ్యామిలీలోని మన వచ్చి ఒక పవర్ లో అదావదు ఇట్టనే ఉండాల, అన్ని మన పెద్దాలుగా ఉన్నప్పటికీ అన్ని ఇట్టనే ఉండాల అట అనేసి ఒక రూల్స్, అదావదు ఇన్ని కరెక్టా ఉండాల, అన్ని బిడలు మనకు ఒబీడియంట్ గా ఒழுங்கா అన్ని వినిసి కరెక్టా ఉండాల అట అనేసి ఇంతాని ఎదురు చూసేము. అది ఇంతాని తినాలి అవంగా మన కొరచుకోలే అనేది ఇక్కడ. అదావదు ఈ ఉడల్ బలంగా ఉండేప్పుడు వచ్చే పవర్ అనేది ఆదిని మనం వచ్చి ఉడాల్సింది లేదు, అది ఇయర్కైగా వచ్చేది. ఆ ఇయర్కైగా వచ్చే బలం అనేది మనకు దాని ఒదుకామని చెప్పలా. ఈ ఆశ నుంచి పట్టు నుంచి అదావదు మనం వచ్చి మంచి దానికే బిడలు చెప్పేము కావంటే బిడలు దాన్ని ఎత్తుకునే నిలమలో వాళ్ళు లేదు అనేప్పుడు ఆ దీని నేను వద్దే ఇదిగా ఎదురు చూడకూడదు. ఏం చెప్పాలన్నా దాన్ని చెప్పి మన ఒదుంకుందుకు మనకు తెలాలే. మనకుని అది వచ్చి ప్రచనగా అవ్వకూడదు. వాళ్ళు అవమర్యాద చేస్తే మనకు మనసు కష్టంగా అవ్వేది అట్టంతా అవ్వకుండా చూసుకుని ఎట్టా చెప్పాలనో అంతஅளவு చెప్పి ఎక్కడ ఒదుంగాలనో అట్ట ఒదింగిందుకుని మనకు తెలాలే. చెప్పేదిని చెప్పాలే, ఒదింగిందుకుని తెలాలే. దీని మన పురించుకోలే. ఇది ఈ ఆశ నుంచి పట్టు నుంచి వచ్చేది వచ్చి ఆ పవర్ ఆ బలం వచ్చి కెట్ట బలం, అది వచ్చి తీయ బలం. మనం ఈ ఇయర్కైగా వచ్చే బలం అనేది వచ్చి మంచిది, దాన్ని ఉడాల్సింది లేదు. ఈ ఆశ పట్టు నుంచి వచ్చే పవర్ అదావదు నాకు అది వచ్చి అహంకారం నుంచి వచ్చేది, దాని వచ్చి మనం కండిపా ఉడిసే అవ్వాలే. அடுத்து వచ్చి దర్పం అంటే ఆ పెరుமை, అదావదు ఈ మానిత్వం అంటాన్ని సింత ముందర చూసినామేగా
అదే ఇక్కడ మనకు ఒక సంతోషం వచ్చేప్పటికి దాని నుంచి ఒక మనసులో ఒక నేను ఇది జయించా లేకపోతే ఏదో ఒకటి నేను సాధించా అనేప్పటికి నాకు మనసులో ఒక ఉత్సాహం, ఒక ఎలుచి అవుతుంది. దాని నుంచి ఒక పెరుమై అవుతుంది, అరగన్స్. నేను ఎట్టివింటిది నేను ఎట్టా సాధించిన అటాని సింతాని నాకు అదాவது నేను వచ్చి ఓవర్ ఎగ్జైట్ అవేను. ఒక సంతోషం వచ్చేప్పటికి నాకు ఒక పులాంగిదం, ఆహా నే ఇది సాధించా అటనేసి ఒక సంతోషం అవుతుంది. దాని నుంచి ఒక మనసులో ఓవర్ కాన్ఫిడెన్స్, నా బిగ్గా ఒక తన్నம்பிక అవుతుంది. దాని నుంచి అరగన్స్ మనసులో వచ్చి ఒక పెరుమై, తర్పెరుమై అనేది అవుతుంది. ఆ తర్పెరుమై నుంచి ఏమవునంటే మా మంచి గుణాల్లోండి కొంచెం కొంచెంగా విళకిందుగా ఆరంభిస్తున్నాము. నాకు వచ్చి నా మాదిరి ఉన్నానే అటువంటి సాధనంతా చేసిందా, ఇది అన్నినే నాకు తెలుసును అటనేసి ఎన్నాళ్ళంతా వచ్చేప్పటికి పనివు అడకం అనేది లేకుండా అవుతుంది. అది కొంచెం కొంచెంగా కొరంజిందుగా ఆరంభిస్తుంది. అప్పుడు దానింతా నేను ఎత్తుకొచ్చుకుందుకు నేను దీని దర్పాన్ని నేను ఉడుతనే దిల్లోండి నేను దల్ల మాటకుండా నేను ఫ్రీ అవిందుకు వెళ్ళవును. మన వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్, మనసు ఎలుచి అవేప్పటికి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇది అన్నినే అవుతుంది. దాని మన గమనాల పెట్టి దాన్ని కొరచిందుకు మనకు తెలాల. దాని వచ్చి ఎగ్జైట్ అవ్వకుండా సంతోషనో అది మనం ఏற்கனவே చూసిండాము. సంతోషం వచ్చినాலும் అది వచ్చి తంగ చంగిలియే, అదిని మనని బంధపడితేదే. దానించి దానిని మనసు ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా, అది దేని నుంచి వచ్చింది, నా ఉடைய కాంట్రిబ్యూషన్ మట్టు లేదు. అక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్, ఎన్నో కారణీలో సాధారణంగా ఒక చిన్న కారణియే నా నుంచి మట్టు ఇది నడాలా, ఇది అందరినుடைய ఉழைப்பு నుంచే ఇది నడిచింది అనే ఇది నేను పురించుకునేప్పుడు అక్కడ నాకు పనివు అనేది ఆటోమేటిక్ గా వచ్చును. ఓవర్ ఎగ్జైట్ అవ్వదు మనసు వచ్చి దీని పురించుకోంగా జ్ఞానాన్ని తెలివిగా పురించుకోంగా నాకు నాకు తற்பెరుమై అనేది రాకుండా చూసుకోవచ్చు. దానిని మన கேர்ஃபுல்லா பெట్టుకోవాలి. அடுத்து காமம் మనకు తెలిసిన ఆశை. அடுத்து క్రోధం. ఈ కామం క్రోధం అనేది మనం ఏற்கனவே ఎక్కడ చూసిండాము, 3వ అధ్యాయాలనే చూసిండాము. కామయేస క్రోధయేస, అది రెండునే మన రెండు దొంగలు, వళిపరి కొల్లేయర్లు దీని అన్నినేని అది కొల్లేయడిచి సకాఫును నా నుంచి దీని రెండుని కరెక్ట్ పెట్టుకునేది అనేది వద్దే ముఖ్యం. ఆశ, విరుపు అనేది వచ్చి దేని నుంచి అవుతుంది, మన అన్నిని భేదంగా వేற்றுமைగా చూసేప్పుడు, అన్నిని వేరే వేరేగా చూసేప్పుడు, అన్నిలో ఉండే నెగటివ్స్ ని పాజిటివ్ నెగటివ్ అటానిసి మంచిది చెబ్బరది అటానిసి ధర్మాల్లో కండిపా చూసే అవ్వాల ఉంటనాலும் అది అన్ని ఆ స్వభావానికి నడుతుంది అనే దాన్ని పురించుకునేప్పుడు ఆర్డర్లీనెస్, దేవుడుடைய ఆర్డర్లీనెస్, ఆ నెరి ఏమి అనేది మన పురించుకునేప్పుడు మనకు వచ్చి ఈ వెరుపుంటాని కొరంజిందుకు ఆరంభించిన. దానికే ఒక విరుపు వచ్చింది అంటే దేనికి అవుతుంది, దానిలో మన పట్టు ఆశ వచ్చింది ఏం కారణం, దానిలో ఏమి తప్పుగా మదింపు పెట్టుకుంటాము, ఆ శోభన అధ్యాస నుంచే ఆ విరుపు అనేది వస్తుంది అనేది పురించుకోలే. వివేకాని మూలంగా ఈ వెరుపు ఈజీగా నెగ్లెక్ట్ చేసి రావచ్చు. ఆత్మయోగం చేసేదాని మూలంగా అనగా ఈ వివేకం మూలంగా ఇది ఇంతాని మూలంగా ఈజీగా ఈ వెరుపుని ఇంతాని ఉడిసి రావచ్చు. அடுத்து పరిగ్రహం అంటే தேவைக்கு అధికంగా పెట్టుకునేది. ఈ మనసులో ఉండే కొరలు ఇది ఇంతాని, అదాவது పరిగ్రహం అంటే తేవలేని దాని అన్ని ఏకపట్ట విషయాల్ని
ఎక్స్టర్నల్ గా బయటని మన సేర్స్ పెట్టుకుంటా వచ్చేమో మనసులోని తేవ లేకుండా నిండా కుమిచి పెట్టుకుంటాము. అన్నిని మన నీకాల దాని అన్నినేని ఉడిసేదే. அதாவது అహముఖంగాని అన్నిని ఉడిసిన తెలాల బయటని అన్నిని ఓరளவுக்கு మనకు தேவை ఏముందో అది మట్టుం పెట్టుకుని కొద్దిగా అన్నిని నీకిందుకు మనకు తెలాల. అదే పరిగ్రహం. தேவைக்கு அதிகంగా ఏమినే మనకు కావాల్సింది లేదు. ఏమి మనకు ఆ ధర్మ విషయాల్లో ఏం కావాలో ఇప్పుడు మన ఆ ప్రెసెంట్ లో ఏమి సూழ்நிலையில ఉంటాము, ఎక్కడ ఉంటాము, ఏ రోల్ మన ప్లేస్ చేసేమో అన్నినే ఏర్పాటు పెట్టుకుని దాని మట్టుం మన మనసులో పెట్టుకుని ఆ క్షణాన్ని మన పూర్ణంగా మన తృప్తిగా మన చేసుకుపోతనేని అదే మనని లీడ్ చేసే కాకుండా ఎక్స్ట్రాగా మన దీనిసి మనసులో పెట్టుకుని యోచించాల్సిందో లేకపోతే కష్టపడాల్సిందో అవశ్యమే లేదు అనేదాన్ని మనం పురించుకోవాలి. அதாவது మనసులో వచ్చి ఏకపట్ట విషయాలు ఒత్తా ఉన్ను అది వచ్చి ఎన్నాళ్ళు ఎంచంగా నేడు ఈ క్షణాల ఇక్కడ ఉన్న அடுத்த క్షణాలో ఎక్కడి పోనుసే తెలాదు. కంటిన్యూసా క్షణానికి ఒకటి రెండు ఎన్నాళ్ళు లేదు, అది కూడా ఏకపట్ట ఎన్నాళ్ళు వచ్చిపోతా ఉన్నది. దానిలో ఉండిద్దా మనసు ఫ్రీ. అవి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నిలోండి ఎప్పుడు ఫ్రీ అవునుంటే ఇది పూరాని అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం ఇది అన్ని ఉడిసి నిర్మమహ అంటే నా ఇది అనే ఓనర్షిప్, ఆ సొంతం కొండాడేది. ఆ అహంకారం అనేది వచ్చి నేను, ఆ మమకారం అనేది వచ్చి ఎనదు నా ఇది అటాని నా ఇల్లు, నా ఒళ్ళు, నా బిడ్డ, నా మూడు అటానిసి అన్ని నేను నా ఇది అటాని వాళ్ళకి ఏమవుతున్నాலும் ఇక్కడ మనసులో ప్రచனை అనేది వచ్చిన ఆ ఎన్నుడయ్యది అనేది లేకుండా పెట్టుకోవాలి. మనస్సులో నాని అది కొంచెం గాని குறைச்சிందుకు మనకు తెలాల. ఆమె అట నిర్మమగా ఆమె అన్నినేని మిథ్యా అనే ఎన్నం అన్ని అదాదు మొదటి స్టేజ్ లో వచ్చి అన్ని దేవుడుடைய క్రియేషన్ అనేదాన్ని పురించుకుంటే విశ్వరూప ఈశ్వరక అటానిసి మొదట మన ఆ కర్మయోగాల్లో పురించుకుంటున్నాము. కొంచెంగా దాని మనసు పక్వ అవంగా అన్నినే మిథ్యా అనేదాన్ని మన పురించుకునేప్పటికి ఈ అహంకారం మమకారం అనేది వచ్చేందుకు ఛాన్స్ లేదు. అట లేకుండా ఉన్నప్పటికి మనసుకు ఏ విధ స్ట్రెస్సో స్ట్రెయినో రాదు. ఈ ఆశ, ఈ రాగద్వేషం, కామ, క్రోధం ఇదింత ఉండే దానిచ్చే స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా మనసుకు అది ఎదినే లేకుండా మనసు వచ్చి శాంతంగా అవ్వాలంటే ఇది అన్నినేని ఉడాలే. ఈ అహంకారం మమకారం లేకుండా అన్నిని ఉడిసేప్పుడు మనసు ఉల్ముఖంగా అవ్వుతుంది. ఆ జ్ఞానాల ఉరుది అవి తెలివవి ఆ అవేర్నెస్ తోని అన్నినేని ఆ ఆత్మనే ఆ బ్రహ్మ మట్టునే సత్యం, అన్ని జగత్ అన్నినేని మిథ్యానే అనేదాన్ని తెలివిగా మన పురించుకుని ఆ పీరియడ్ ఆఫ్ టైం నాని ఆ అరగంట సేపు తెల్లాటకుండే ఆ ధ్యానాలకుండే అరగంట సేపు నాని మొదట దాన్ని పళకిందిగా ఆరంభించాల. ఆ వాళ్ళ ఏ ఎన్నం వత్తనాలు ఇప్పుడు మనకు అయ్యే మన బిడ్డలు అనే ఎన్నం వస్తే కూడా ఆ బిడ్డని పట్టి ఎన్నం ఈ బిడ్డ దోరు ఆ చిత్రూపంగా ఉండే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్, ఇది వచ్చి ఆ స్వభావానికి ఇది నడుతుంది. ఇది వచ్చి దీనికి అధిష్టానంగా ఏముంది ఆ బ్రహ్మనే ఉంది అటానిసి మన ఎన్నాన్ని తిరిగి ఎక్కడికి ఎత్తుసకావాలే ఆ బ్రహ్మానికే ఎత్తుసకాపోలే. అట్ట ఎత్తు పొంగ ఏ ఎన్నం వచ్చినాலும் దాని బ్రహ్మ రూపంగా మన మార్చుకుంటా ఆ సాక్షి రూపంగా సాక్షి ప్రధానంగా మన ఆ ట్రాన్స్ఫార్మ్ దాన్ని మార్చిందుకు మనకు తెలాలే. అట్ట చెయ్యంగా ఆటోమేటిక్ గా ఏమవుందంటే ఈ మనసు వచ్చి
బ్రహ్మ భూయాయ కల్పతే ఈ బ్రహ్మంగానే అవిందుకు అది తகுதி ఉడయదిగా అవుతుంది. ఇది వచ్చి బ్రహ్మంగానే అవిందుకు అనేప్పుడు బ్రహ్మంగానే అది ఉంది, దాని మన పురించుకుందుకు దాని ఉణర్ందుకు అది తகுதி అడంజుతుంది. ఇప్పుడే తகுதியே అడంజుతుంది. అహం బ్రహ్మాస్మి అనే ఆ ఎన్నం మనకు వచ్చేదానికి నేనొచ్చి బ్రహ్మనే, వేరే ఎదిని కానీ నేను ఈ ఒళ్ళు అటాన్ని నేర్చుకుంటున్నాను. నన్నే నేను ఒక వరయరకు ఉట్పట్టు ఉండే జీవన్గా నేను ఎంచుకుంటున్నాను. అది లేదు, నేను వచ్చి బ్రహ్మన్ అనేదాన్ని మన ఆ ఒక అరగెంట్ సేవ్ గుణాన్ని మన ధ్యానాలు ఎత్తుకొచ్చుకోలే. దానే అట తిరిగి అన్ని కొదవ అన్ని మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. జీవన్ వచ్చి ఆ బ్రహ్మనే, బ్రహ్మ మట్టునే సత్యం, ఈ ఉలగం అన్నినే మిథ్య, జీవ బ్రహ్మైవ నా పరహ అంటే ఈ జీవన్ వచ్చి ఆ బ్రహ్మనే అనేదాన్ని తిరిగి మనసులో ఎత్తుకొచ్చుకోలే. నేను ఆ బ్రహ్మనే, అహం బ్రహ్మాస్మి అనేసి తిరిగి కాంటంప్లేట్ అంటే తిరిగి ఆ ధ్యానం తిరిగి ఎంచేది. ఆ మనసులో తిరిగి దాన్ని ఎంచాల. ఏ ఎన్నం వచ్చినాலும் ఆ పొరుల్గా ఉండే ఎన్నం, నాకు నా ఇల్లు ఇట్ట ఉంది, అయ్యో ఇంటో ఇది ఇంత క్లీన్ చేయాలా అటనిసి ఇల్లుని పట్టియ ఎన్నం వచ్చింది అంటే ఇల్లు అనేది ఏమి ఆ బ్రహ్మం అనే అదల్లో అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టానం బ్రహ్మనే అనేదాని ఆ ఇల్లుకు అధిష్టానంగా ఏముంది బ్రహ్మనే అటనిసి ఆ ఇల్లు ఎన్నం వచ్చేప్పటికి ఇల్లుగా అధిష్టానం బ్రహ్మనే అనేసి ఆ ఎన్నాన్ని బ్రహ్మానికి మారిసి రావలే. అదే మరి ఈ మనుషుల్ని పట్టియ ఎన్నం ఏదైనా వచ్చింది అంటే బిడల్ని పట్టియ ఎన్నం లేకపోతే వేరే ధోరణి అది మన సుత్తుకుండే వాళ్ళు మన ఉరవులు ధోరణి పట్టియ ఎన్నం నాని వచ్చింది అంటే దాని కూడా ఏమి దానికి అధిష్టానంగా ఏముంది బ్రహ్మనే ఉంది. చిత్రూపంగా ఉండే బ్రహ్మం అట అనేసి చిత్తుని ఎత్తుకొచ్చుకోలే. అట మన సత్యత్తుగానే అన్నినే ఉంది అనేదాన్ని మన తిరిగి మనకు ఎత్తుకొచ్చుకోలే. ఈ చిత్తుగా ఉండేది డోరు ఏదో ఒక తనీగా ఒక బ్రహ్మం లేదు, అది నేనే అనేది కూడా తిరిగి జ్ఞాపం చేసుకోలే. ఆ చిత్ ఆ బ్రహ్మం వచ్చి ఎక్కడనో లేదు, ఎక్కడనో వైగుండాలనో కైలాసంలోనే లేదు. ఆ చిత్ నేనే, ఆ సత్తుగా ఇరుపుగాని ఆ పొరులకు ఇరుపిచ్చేది డోరు నేనే. నేను అనేప్పటికి ఆ సత్రూపంగా ఉండే నేనే అన్నిటినీ ఇరుపుచ్చాను, చిత్రూపంగా ఉండే నేనే అన్నిటినీ చిత్తులాకుని ఇరుపుచ్చాను అనేదాన్ని నేను పురించుకోలే. ఆ సత్తు చిత్తు ఆనందంగా ఉండేది నేనే. అట తిరిగి ఏ ఎన్నం వచ్చినాலும் దాన్ని మన மாசுகுந்துகுனி தெலால. சரி, அடுத்தது 54வது ஸ்லோகம். பிரம்மபூத பிரசன்னாத்மா ந சோச்சதி ந கவங்ஷதி சம சர்வேஷு பூதேஷு மத்பக்திம் லபதே பராம். ब्रह्मभूत प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. ब्रह्मभूतः प्रसन्न आत्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. బ్రహ్మభూతః అదావదు ఈ 54, 55 రెండు శ్లోకం వచ్చి నిధిధ్యాసనాన్నిடைய బలం ఏమి అనేదాన్ని చెప్పబోతుంది. దీనిలో వచ్చి ఇంకొకటి ఏమిటంటే ఇది వచ్చి ఈ 54வது శ్లోకం వచ్చి సమత్వం, అదావదు ఈ జీవభావ దుర్బలీకరణం, అదావదు నే జీవన్ అనే భావం ఆ భావనని దుర్బలీకరణం అంటే దాన్ని కొంచెంగా వీకన్ చేసేది, కొంచెంగా బలహీన పడుతుంది. ఈ మొదటి ఈ శ్లోకం మూలంగా మన చేసేది దానికి బలం ఏమి, దాని నుంచి మన అన్నినేని ఈ
మనస్సుకు వచ్చి ఒక లిబరేషన్, ఒక అమైది, ప్రశాంతం. ఆ అమైది అనేది అదాదు మన చూసామిగా ప్రతిబింబ ఆనందం అటానిసి ఈ మనస్సుకు ఒక ఆనందం అనేది తవల్ని మనస్సు அமைதி பிரசன்னங்க அவனு దాని పற்றி ఈ 54வது శ్లోకాలసి పేరు. 55வது శ్లోకం వచ్చి ఆ మేలాన ఆత్మాని పற்றி చెప్పబోతుంది. దీనిలో వచ్చి ప్రతిబింబ ఆనందం, దానిలో వచ్చి బింబానందాన్ని పற்றி చెప్పబోయారు. అన్ని నేని ఆత్మ అనేదాన్ని పురించుకునేది. ఇక్కడ వచ్చి ఆ అన్నిని సమత్వంగా మన కర్మయోగాలో చూసామేక ఆ ఇన్వ సుఖ దుఃఖ మాన అవమానం ఆ ఇరుమైలాని పూర ద్వంద్వాలని పూర సమంగా ఎంచేది దాని పற்றி ఇక్కడ చెప్పారు. దీనిలో వచ్చి బ్రహ్మభూత, బ్రహ్మభూత అంటే ఈ బ్రహ్మలోనే నెలచి ఉండేవాళ్ళు. దానిలోనే ఆ బ్రహ్మాని త్రివి ధ్యానం చేసి నిధిధ్యాసనం చేసి దానిలోనే ఒరుముఖపట్ట మనస్సుతో ఉండుకుని ఉండేవాళ్ళు. అట్ట ఉండేవాళ్ళు ఏమవేరు ప్రసన్న ఆత్మ. ప్రసన్న ఆత్మ అంటే ఆ ఆనందమయంగా ఉండే ఆత్మని వాళ్ళు ரோகா உணர்ந்திந்துக்கு ஆரம்பிச்சாரு. ఆ మనశ్శాంతిని వాళ్ళు అடைஞ்சிందుకు ఆరంభించారు. ఆత్మనైవ ఆత్మనా తుష్టక ఆ మనస్సుని ఆ కర్మయోగం మూలంగా తిరిగి దానిని ఇది చేసేప్పుడు ఆత్మజ్ఞానం మూలంగా ఆ ఏ విధమైన రాగద్వేషం లేకుండా చిత్తశుద్ధి అవి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత అవి ఈ ఆత్మజ్ఞానం శ్రవణ మనన మూలంగా వాళ్ళు తెలివిగా పురించుకునేప్పుడు ఆటోమేటిక్ గా మనసులో శాంతి అనేది వచ్చింది. ఏ దీని పట్టిని నా సోచతి నా కాంక్షతి. నా సోచతి అంటే వాళ్ళు దేనికి వర్తపడేది లేదు. ఈ పొరులు నాకు తవ్వలేదు అటనే వర్త రాదు, దానికోసం మునుమునుతేది లేదు. దూరం మనిషిలు ఏనా తప్పు చేసినాலும் దానికోసం పొలంబేది లేదు. అది నా సోచతి నా కాంక్షతి అంటే దేనికి వండు ఆశపడేది లేదు. ఈ బ్రహ్మ విషయాన్ని క్లియర్ గా వండు పురించుకున్నాం. దానికి వాళ్ళకి ఏమి తవులని పొరులు అనేది ఇది ఇంత నాకు కావలే అటనిసి ఒక ఏకం, అయ్యో ఇది నాకు తవ్వలేదే అటనిసి ఒక ఏక పెరుమూచి ఉడిసేదో, అయ్యో ఇంత మారి ఉంటే బాగున్నే అటానిసి ఎంచేదో ఎదినే వాడికి లేదు. అంటే వాడికి వాండులోనే వాడి నుంచి సంతోషంగా ఉండేందుకు వెళ్ళవుతుంది. అటానేప్పటికి దేని పట్టి ఆ పూర్ణత్వాలో వాడు ముழுமைగా ఉండేందుకు వెళ్ళవుతుంది. అహంకారాలు ఉన్నప్పటికీ అపూర్ణత్వం అనేది ఉంది. ఈ ఆత్మ అనిసి వాడు తనని ఆత్మ అట అనిసి వాడు పురించుకోంగా వాడు ఆ పూర్ణత్వాలోనే వాడి నుంచి ఉండింది వెళ్ళవుతుంది. అట్ట పూర్ణత్వాల ఉండంగా వాళ్ళకి విరుపు వెరుపు ఏ ఎదుర్పార్పు ఏది నేని లేకుండా సకావుతుంది. ఏది తగులుతుందో దానిలో వాడు సంతోషంగా ఉండిసి పోతా ఉన్నా. అదే ఇక్కడ నా సౌచతి నా కాంక్షతి అనే దాని మూలంగా చెప్పారు. ఇది వచ్చి జ్ఞానికి నేచురల్ గా వాడు స్వభావంగానే అవితుంది. అది వాడు ఎఫర్ట్ ముయర్చి ఎత్తి వాడు చేసేది లేదు. వాడికి ఇయల్పుగానే అది అవితుంది. దేనికి వాళ్ళు ఒక ఇదిగా ఎంచేది దాని నెగటివ్ గా ఏ దీనిని నెగటివ్ గా ఎంచేదే లేదు. అట ఆ అంతలము మనసు పక్వం అవుతుంది. సరే, அடுத்தது వచ్చి సమఖ సర్వేసు భూతేసు అన్ని సర్వభూతేసు. సర్వేసు భూతేసు అంటే అన్ని ఉయిర్లు అన్నిలోనేని సమఖ అంటే సమముగా అన్నిని ఎంచుకుని అదావదు తనకు ఎట్టా ఇంబ తుன்பం అనేది అవుతుందో అది ఎట్టా తనకు ఇంబ తుன்பం వచ్చేప్పుడు ఎట్టా వాడు నడుచుకున్నో అదే మాదిరి అందరికి ఇంబ తుன்பం వచ్చేప్పుడుకుని వాళ్ళకి ఇట్ట మరి ఇట్ట అవుతుంది, నాకు ఎట్టా కష్టం అవుతుందో అదే మరి వాళ్ళకి కష్టం ఉన్ను అట్ట అనేసి పురించుకుని దాన్ని క్లియరా వాడు ఎత్తుపోవడం వాళ్ళకి వాడికి హెల్ప్ చేసేందుకు వాడినిచ్చే ముడించడం. దీనిలో వచ్చి ఈ ఆత్మ అని అన్నిలో ఆత్మ ఒకటి అట్టాని వాళ్ళు ఎచ్చలా. ఇక్కడ సమహ అనేది వచ్చి
ஈசா அதாவது இன்ப துன்பாலு నాకొచ్చే ఇంబ తుంబనే నన్ను ఎట్టా ఎంచేమో అదే మరి తన్నుని ఎట్టా ఎంచిందో అదే మరి ఇంకొకరిని ఎంచాలి దానిలో దీనిలో చెప్పేది. ఇది వచ్చి మన ఏற்கனவே నింద దీని పట్టింత మన నింద శ్లోకాలు మొదటిని చూసిందాము. 14వ అధ్యాయాలో 24వ శ్లోకం, 6వ అధ్యాయాలో 32వ శ్లోకం, 13వ అధ్యాయాలో 27, 28 ఇట్లా ఈ సమం పట్టి నింద శ్లోకాలు మొదటనే మన చూసిండాము. దాన్ని మన రెఫర్ చేసుకోవచ్చు. అన్నిలోని అన్నిని సమంగా వాడి ఎత్తుకుంటూ వెళ్ళవుతుంది. అట సమంగా ఎత్తంగా వాడికి వచ్చి ఈ రాగద్వేషాలు ఇది ఇంత మారింది ఆరంభించింది. అది ఇంత ఒకటినే ఉండదు. అట్ట ఉండేవాడు మద్భక్తిం లభతే పరాం, பராம் மத்பக்திம் லபத்தே. பராம் అంటే మేలాన, సిరంద, ఒప్పు ఉయర్వు అట్ర అటాడిసి అర్థం. అటువంటి భక్తిని ఏం భక్తి? మద్భక్తి. మత్ అంటే ఇక్కడ ఆ మహేశ్వరన్, ఈశ్వరన్ అంటే ఈ సగుణ బ్రహ్మ ఈశ్వరన్ లేదు, ఆ పరంపొరుள் బ్రహ్మం అనేదాన్ని పురించుకోవాలి. మన ఈదిలో 7వ అధ్యాయం 16వ శ్లోకాలో చూసాము. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనేసి. ఆ జ్ఞానినుடைய భక్తి, ఆ జ్ఞానానికి భక్తికి అక్కడ విద్యాసం అనేది అక్కడ లేదు. అటువంటి భక్తి, ఆ మేలాన భక్తిని వాడు అడంజేయండి. అదావదు అక్కడ ఏ విద్యాసంని లేదు. ఆ ஞானாనికి அதாவது ஈஸ்வரனுக்கு, ஜீவனுக்கு, ఆత్మ బ్రహ్మానికి ఏ విధ విద్యాసంని అక్కడ లేదు. అటువంటి భక్తిని వంటు అడంజేంది. ఆయా జ్ఞాన పరంగానే వండు అవిత్తున్నాండు అనేది అక్కడ. అదే జ్ఞాన ఈ పరాం అనే మూలంగా జ్ఞాన నిష్ఠై కూడా మనకు చెప్పారు. ఇదిలో వచ్చి మనకు ఈ శ్లోకం మూలంగా మనశ్శాంతి అనేదాన్ని మనకు చెప్పారు. అదే ఫలం ఇక్కడ. ఆ మేలాన బలాన్ని, ఆ ప్రతిబింబ ఆనందాన్ని వాడు అడంచేండు. అదావదు అద్వైత భక్తి, ఒప్పు ఎర్రట్ర భక్తి అనేది వచ్చి అద్వైత భక్తి. అన్నిని సమంగా ఎత్తే విరుపు వెరుపులాని వాడు ఉడిసి అన్నినే సమంగా వాడు புரிஞ்சுக்கினேப்படிக்கு ఆ ఒప్పట్ర భక్తిని అండ్ అడంజేందంటే దాన్ని పురించుకుంటున్నాడు అనేసి మనం చెప్పుకోవాలి. సరే, ఇంత ముడుచుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః.